ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. స్టిచ్చింగ్లో బ్లౌజ్ ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టాలి. ఇదిగోండి ఈ విధంగా షేప్ బెల్ట్లు తీసుకొని ఒరిజినల్ కంటే ఇంకా మనం షేప్ బెల్ట్లు వేయాల్సిన క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకొని కుడుతున్నాము. ఇదిగోండి ఒరిజినల్ క్లాత్కి ఎంత ఉందో అంత నీట్గా కట్ చేసుకుంటున్నాం అనమాట, ఒరిజినల్కి సెట్ అయ్యేటట్టు. ఇదిగోండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు రెండు కుట్టేసిన తర్వాత మనము షేప్ బెల్ట్లు అలా వేసుకుని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేయడం అనమాట. నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 2.5 ఇంచెస్ డాట్ అనమాట. నేను డాట్ వేసేసి మిడిల్ ఫస్ట్ ఇప్పుడు మెయిన్ డాట్ వేయాలి, తర్వాత కాజల ఉక్సులు పట్టి దగ్గర డాట్ వేయాలి, తర్వాత చంకలో డాట్ వేయాలి. ఇలా 3 డాట్లు వేస్తున్నాను నేను. ఇది చంకలో డాట్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి డాట్స్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి దీన్ని మళ్ళీ షేప్ బెల్ట్కి పెట్టి మనము కుట్టేస్తున్నాం చూడండి. ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ పెట్టి కుడుతున్నాము. ఈ షేప్ బెల్ట్ ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ లోపలికి పెట్టి ఇన్విజిబుల్గా కుడుతున్నాను చూడండి. ఇదిగోండి ఇలాగా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత లోపల నుంచి షేప్ బెల్ట్ లోపల నుంచి మనము బ్లౌజ్ని నీట్గా బయటికి లాగి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కుడుతున్నాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తున్నాను, అందుకని నేను ఇలాగా థ్రెడ్ పైపింగ్ క్లాత్ పెట్టేసి నేను స్టిచ్ చేయడానికి చూస్తున్నాను. ఇదిగోండి ఇది థ్రెడ్ పెట్టాను కదా, థ్రెడ్ పెట్టి నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అనమాట ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనము అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ అయిపోయిన తర్వాత కాజాలు ఉక్సులు పట్టి అటాచ్ చేయాలన్నమాట. ఇదిగోండి నేను కాజాలు పట్టి అటాచ్ చేస్తున్నాను, సారీ కాజాలు కాదు ఉక్సులు పట్టి అటాచ్ చేస్తున్నాను. ఇది ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ లోపలికి పెట్టి ఒక కుట్టు కుట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా లోపల వైపుకి పెట్టి కుట్టుకుంటున్నాము. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి కాజాల పట్టీకి. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము ఉక్సులు పట్టి కుట్టాలి. నీట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కుడుతున్నాను. కాజాలు ఉక్సు పెట్టడానికి ఉక్సు పెట్టి లోపలికి ఉంటుంది కదా మన బ్లౌజ్ లోపలికి అలాగ పెట్టి కుడుతున్నాను చూడండి. ఇది నేను మీకు కొంచెం దగ్గరగా చూపిస్తానికి చూస్తున్నాను. ఇదిగోండి ఇలా పెట్టి కుట్టేసిన తర్వాత మళ్ళీ లోపల వైపుకి పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత దాన్ని నీట్గా మళ్ళీ రెండు మడతలు ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఉక్సులు మనకి లోపలికి ఉంటాయి కదా, అందుకని చెప్పి మనము లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆ విధంగా ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్లో పెట్టి కుడుతున్నాను కదా, ఆ విధంగా అనమాట. నీట్గా ముడతలు లేకుండా సర్దుకుంటూ కుట్టుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేయాలన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్ ఒక కుట్టు వేయాలి. కుట్టు వేసిన తర్వాత ఉక్సులు కాజాలు పట్టి అయిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి చూసుకొని నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా ఏంటా అనేది. ఇప్పుడు మళ్ళీ మనము కాజాలు వేస్తున్నాం చూసారా, కాజాలకి ఇలా ఉంటుంది కదా, కాజాలు లోపల వైపు నుంచి కుట్టి బయట వైపు తీస్తాం కదా, అలాగా కుడుతున్నాము. ఇప్పుడు అలా పెట్టి కుట్టిన తర్వాత మనము దాన్ని లోపలికి సెట్ చేసుకొని అలా కుట్టేసుకుంటాము. ఇప్పుడు హ్యాండ్ కుట్టడం ఎలాగో చూద్దాము. ఒకసారి హ్యాండ్ ఎలా ఉంది అనేది పైన లోపల రైట్ రాంగ్ చూసుకొని మనము ఫోల్డ్ చేసి పెట్టి కుట్టుకొని పైపింగ్ వేస్తున్నాం. హ్యాండ్కి పైపింగ్ వేయడానికి క్లాత్ కట్ చేస్తున్నాను, దీన్ని కుట్టాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఈ క్లాత్ని రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి ఒక ఫోల్డ్ చేసి ఒక కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేసి కుడతాను చూడండి. ఇక్కడ ఇదిగోండి ఇలాగా వన్ సైడ్ చిన్నగా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక చేతికి ఇది కూడా పట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్కి ఎడ్జ్లో పెట్టి మనము స్టిచ్ చేయాలన్నమాట. దీని పక్కన థ్రెడ్ పెట్టి కుడతాం అన్నమాట. పైపింగ్ నీట్గా వస్తుంది కదా, పైపింగ్ అలానే కుడతాము. ఇదిగోండి ఈ విధంగా నీట్గా
ఫస్ట్ క్లాత్ పెట్టి కుడుతున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసుకొని థ్రెడ్ కుట్టాలన్నమాట. థ్రెడ్ పెట్టేసి నీట్గా కుట్టాలి. ఇంకో హ్యాండ్ కూడా కుడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, మళ్ళీ సేమ్ రైట్ సైడ్న పైపింగ్ క్లాత్ పెట్టాలి, ఒక స్టిచ్ వేయాలన్నమాట. రాంగ్ సైడ్కి తిప్పి మనం పైపింగ్ కొడతాం కదా, అలాగనమాట. ఇదిగోండి, రైట్ సైడ్ మీద క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసి థ్రెడ్ పెట్టి, పైపింగ్ థ్రెడ్ ఇక్కడ చూపిస్తున్నాను కనిపిస్తుంది కదా, కొంచెం లోపలికి ఉంది. అదిగోండి, నేను లోపల థ్రెడ్ పెడుతున్నట్టు కనిపిస్తుంది కదా, అలా పెట్టి థ్రెడ్ పక్కనే కుట్టు వేసి నీట్గా పైపింగ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని లోపల రాంగ్ సైడ్ వైపున మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు రాంగ్ సైడ్కి తిప్పి మనం ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే హ్యాండ్స్కి అడ్జస్ట్ డౌన్లో పైపింగ్ చేయడం అయిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనము వేస్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్. అప్పుడు 34/4 వేసుకొని మనం వస్తే 8.75 వస్తుంది. ఆ మెజర్మెంట్ పెట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ వేస్ట్ మెజర్మెంట్ పెట్టిన తర్వాత ఒక్కసారి లూజు కుట్టు పెట్టి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా చంకల దగ్గర అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అలా ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే ఒకసారి చూసుకొని సరి చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ తక్కువలు వస్తే హ్యాండ్స్ దగ్గర మళ్ళీ మ్యాచ్ అవ్వదన్నమాట, ప్లస్ గుర్తు రాదు. అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టకముందే, బ్లౌజ్కి హ్యాండ్స్ కుట్టకముందే మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అందుకని మనం వేస్ట్ మెజర్మెంట్స్ని కరెక్ట్గా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఒక స్టిచ్ చేసి చూసుకుంటాం అనమాట. ఈ విధంగా ఇప్పుడు తర్వాత హ్యాండ్స్ కుడుతున్నాం చూడండి. హ్యాండ్స్ ఎప్పుడు సెంటర్ నుంచే కుట్టాలండి. సెంటర్ టు సెంటర్, షోల్డర్ నుంచి హ్యాండ్ మిడిల్ నుంచి షోల్డర్కి హ్యాండ్ మిడిల్ పెట్టేసి కుట్టాలి. అప్పుడే మీకు చెయ్యి లాగినట్టుగా కాకుండా నీట్గా వస్తుందన్నమాట. మనం ఒక సైడ్ నుంచి మొత్తం కుట్టుకుంటా వెళ్తే నీట్గా రాదు, ఎక్కువ తక్కువ రావడం అట్లాగా హ్యాండ్ నీట్గా రాదనమాట. ఒకవైపు నుంచి కుట్టుకోకూడదు ఎప్పుడు హ్యాండ్ అని. మిడిల్లో షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ మిడిల్లో పెట్టుకొని అటు సైడ్ కుట్టి మళ్ళీ ఇటు సైడ్ కుట్టి మళ్ళీ ఇంకొక కుట్టు ఎక్స్ట్రాగా కుట్టుకోవాలి. అది నేను కుడుతున్నాను చూడండి. ఇదిగోండి, పెట్టిన తర్వాత ఒకసారి ఇలాగ రెండో కుట్టు కుట్టుకుంటా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట హ్యాండ్ ఇలాగా. ఇదిగోండి, ఈ విధంగా కుడుతున్నాను చూసారా ఈ వీడియోలో, అలా అన్నమాట. అది కుట్టేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా ఉంటుంది కదా, రెండో హ్యాండ్ కూడా సేమ్ హ్యాండ్స్ షోల్డర్ నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడం. షోల్డర్ హ్యాండ్ మిడిల్ పార్ట్ నుంచి పెట్టుకొని ఒకవైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు ఉంటుంది కదా, ఇంకొక వైపు పెట్టి కుట్టుకుంటా రావాలి. అది కొంచెం చూసారా, హ్యాండ్ మిడిల్ నుంచి పెట్టుకొని ఇలా ఒకవైపు నుంచి పెట్టి కుట్టుకుంటా వచ్చేసి మనము ఆమ్ డౌన్ మొత్తం అంతా సెట్ చేసుకుంటా కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఎక్కువ తక్కువలు రాకుండా ఉన్నాయా లేదా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్టే. ఈ చేతులు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకోవాలి దాని మీద. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఒకసారి మనం మిడిల్ నుంచి కుడుతున్నాం కదా, అటొక కుట్టు ఇటొక కుట్టు పడుతుంది. మళ్ళీ ఎడ్జ్ నుంచి ఒకటే కుట్టు కాకుండా 2 కుట్లు వేసుకోవాలి. కాబట్టి మనము హ్యాండ్స్కి సెకండ్ కుట్టు మనం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇలా హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏం చెక్ చేసుకోవాలి, కాజాలు బుక్స్లు చెక్ చేసుకోవాలి, హైట్ కరెక్ట్గా ఉందా లేదా అని. తర్వాత అప్పుడు నెక్కి మనం పైపింగ్ చేయాలి. నెక్ పైపింగ్ చేయడం కోసం మనం క్రాస్గా ఉన్న పీస్ని తీసుకొని ఒక సైడ్ కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది. నేను ఆల్రెడీ కుడుతున్నాను, నెక్ కుడుతున్నది ఉంది. ఈ క్లాత్ అటాచ్ చేయడం అనేది మిస్ అయ్యింది. సో చూడండి, ఈ విధంగా మనము నెక్కు పెట్టి నెక్ని సాగదీయకుండా ఓన్లీ పైపింగ్ క్లాత్ని మాత్రమే ఫ్రీగా పట్టుకుని కుట్టాలి. పైపింగ్ క్లాత్ను కూడా సాగదీయకూడదండి, సాగదీస్తే నీట్గా రాదనమాట పైపింగ్. అలా పెట్టుకొని మనము కుట్టుకోవాలి. ఇది రౌండ్ నెక్కే కాబట్టి నెక్ పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఏదైనా పైపింగ్ నీట్గానే వస్తుంది.
పైపింగ్ వేస్తే సాగదీయకుండా ఉండాలన్నమాట. సాగదీస్తే మాత్రం క్లాత్ని కుట్టేటప్పుడు నెక్కు ముడతలు ముడతలుగా వస్తుంది, కరెక్ట్గా రాదు. సో మనము క్లాత్ని సాగదీయకూడదు, పైపింగ్ నెక్ని సాగదీయకూడదు అనమాట. పైపింగ్ క్లాత్ని సాగదీయకూడదు, నెక్ని కూడా సాగదీయకూడదు. మనము నెక్ కుట్టేసిన తర్వాత టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగ పైపింగ్ థ్రెడ్ని పెట్టి నీట్గా లోపలికి దగ్గరగా మనం పట్టుకుంటూ స్టిచ్ వేయాలండి. ఇది ఎక్కువ దూరం నుంచి పట్టుకుంటే లూజ్ వచ్చేస్తుంది క్లాత్. 2 ఇంచెస్ 2 ఇంచెస్కి ఉన్నదాన్ని చూసుకుంటూ నీట్గా అలా దగ్గరగా పట్టుకొని మనము పైపింగ్ చేయాలి. ఇదిగోండి ఎక్కువ క్లాత్ పట్టుకోవడానికి ఉండదు అనమాట. ఇలా దగ్గరగా 2 ఇంచెస్ వరకు పట్టుకొని నీట్గా క్లాత్ని థ్రెడ్ని పెట్టి సెట్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు పైపింగ్ నీట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పైపింగ్ వేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి ఎప్పుడైనా నెక్ హ్యాండ్స్ మంచి లుక్ని ఇస్తాయి. నీట్గా బ్లౌజ్ ఎప్పుడు బాడీకి అద్దినట్టుంటే నీట్గా వస్తుంది. డ్రెస్ లాగా లూజ్ ఉండదు కదా, అందుకని మనం నెక్ కూడా నీట్గా వచ్చేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్. ఇదిగోండి పైపింగ్ పక్కనే అంటే 2 ఇంచెస్ 2 ఇంచెస్కి పట్టుకొని క్లాత్ని పైపింగ్ థ్రెడ్ని నీట్గా గట్టిగా పట్టుకొని మనము కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ లాస్ట్కి వచ్చేసిన తర్వాత కూడా నెక్ని సాగదీయకూడదండి. ఎక్కడ నెక్ని సాగదీస్తే మాత్రం నెక్ ముడతలు వచ్చేస్తుంది. ఇదిగోండి పైపింగ్ థ్రెడ్ కట్ చేసి పైపింగ్ థ్రెడ్ని క్లాత్ లోపల పెట్టేసి ఎడ్జెస్కి లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనము రఫ్ తీయాలన్నమాట. నీట్గా పెట్టి కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఒక రఫ్ ఇచ్చేసేయాలి. అప్పుడు నెక్ పైపింగ్ అయిపోతుంది. మళ్ళీ లోపలికి మనము ఆల్రెడీ హెమ్మింగ్ చెయ్యం కదా, దీన్ని మనము మళ్ళీ ఇంకొక స్టిచ్ లోపలికి పెట్టి ఇంకో స్టిచ్ వేసుకుంటా వచ్చేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా నెక్ థ్రెడ్ పైపింగ్ కొట్టిన తర్వాత ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. అలా వచ్చేస్తే మనము నెక్ మొత్తం కుట్టడం అయిపోతుంది. ఇదిగోండి ఇలా ఫస్ట్ క్లాత్ పట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇంకా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇది నేను హ్యాండ్కి లోపల వైపు పైపింగ్ వేసిన తర్వాత నేను క్లాత్ని లోపలికి స్టిచ్ చేయలేదు, అందుకని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ డౌను, షోల్డర్ వేస్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని మనం మార్క్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. ఫస్ట్ 2-3 కుట్లు వేసుకుంటాం కదా, హ్యాండ్ లూజ్ ఖర్చు ఎక్కువ ఉన్న దాన్ని బట్టి అలా 2-3 కుట్లు వేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్స్ అటాచ్ చేసేటప్పుడు. మొత్తం అయిపోయిన తర్వాత 3 కుట్లు వేసేసుకొని సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఎలా అంటే ఇప్పుడు 2 కుట్లు వేసాను, 3వ కుట్టు దగ్గర థ్రెడ్ కట్ అయింది. నేను ఎక్కించి ఇంకో కుట్టు వేస్తున్నాను. అయిపోగానే ఇంకొకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట. వీడియోలో చూపించే విధంగా మనం ఎక్కువ ఉన్నదాన్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారా, ఇలా వచ్చేస్తుంది నీట్గా. మనం కరెక్ట్గా పట్టుకుని చూస్తే మనకి కరెక్ట్గా తెలుస్తుంది.